ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలి, ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే. ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా వద్దు. ప్యాకేజీ వద్దు, ప్యాకేజీ వద్దు, ప్యాకేజీ వద్దు, ప్యాకేజీ వద్దు. ఇవ్వాలి. విభజన చేసే క్రమంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రకటిస్తే నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు చాలదు, ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలు కావాలన్నా వెంకయ్యనాయుడు, 15 సంవత్సరాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు, ఇద్దరు కూడా కుమ్మక్కై ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ కాదు కదా, సహాయం మాత్రమే చేస్తామని చెప్తున్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాన్ని కానీ అట్లాగే వీరు డిమాండ్ చేసే దాన్ని కానీ ఎవరు కూడా అమలు చేసేదానికి ఈరోజు పుడుకోకపోగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నిలువున మోసం చేయడం జరిగింది. వాస్తవానికి ప్రత్యేక హోదా కనుక ఏర్పాటు చేస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటుగా మొత్తం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంది. అటువంటి మంచి అవకాశాన్ని వదులుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఒక సంజీవని కాదని సూచనలు తెలియజేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల కేసుల్లో ఇరుక్కొని కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లి వారు చెప్పే చిన్నపాటి సహాయానికి అంగీకరించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత చర్యల్ని ఖండించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు అటు సిపిఐ, సిపిఎం, ఇతర పక్షాలంతా కలిసి చేసే ఆందోళనలో భాగస్వాములు కావాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే పోరులో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వామపక్షాల నాయకత్వాన ఈ దినం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసే సందర్భంలో వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో మేము అధికారంలోకి రాబోతున్నాం, 10 సంవత్సరాలు ఇస్తాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నాడు. అంతటితో ఆగలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరి రాష్ట్రం అంతా తిరిగి ప్రత్యేక హోదా సంపాదించింది నేను ఇస్తా ఉన్నాము అని చెప్పి మాటలు చెప్పాడు తప్ప ఇవ్వలేదు. ఇవ్వకపోగా మరి సంజీవిన అదే ఇదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానపరుస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో పుట్టావు, ఈ జిల్లా పరువు కాపాడాలంటే నువ్వు ప్రత్యేక హోదా ఇప్పించాలని చెప్పి వెంకయ్య నాయుడికి మేము తెలియజేసుకుంటున్నాం. అదే చంద్రబాబు నాయుడు కూడా, చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నావు, నువ్వు ప్రత్యేక హోదా కోసం మేము ప్రజలు ఇక్కడ పోరాటం సాగిస్తూ ఉంటే నీ కేసుల్లోంచి తప్పించుకోవడానికి నువ్వు అక్కడ చేరి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన ఈకపోతే ఏమి అని చెప్పి అడుక్కునే పద్ధతుల్లో ప్యాకేజీని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర 2 చేతులు పెట్టి అడుక్కుంటా ఉండవు. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ కూర్చొని తన శక్తి అంతా చూపించి మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం సాగించాలని, దానికోసం వామపక్షాల నాయకత్వాన ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం చేస్తామని, ఇది రాజకీయ పోరాటంగా కాకుండా
మరి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడే పోరాటంగా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఈ పోరాటాన్ని సాగించి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం సాగిస్తామని, అదేవిధంగా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా దీన్ని భావించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆంధ్ర ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు. ఈ సందర్భంగా మీకందరికీ ఒక మనవి చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చేసే క్రమంలో భాగంగా ఆనాటి పార్లమెంట్ లో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టాలంటే కూడా ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసే పరిస్థితుల్లో రాష్ట్రం విడగొట్టే క్రమంలో పెద్దలు చెప్పినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లా వాసులైన వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు సాలదు 10 సంవత్సరాలు చెప్పి మాట్లాడే వెంకయ్యనాయుడు గారు ఈ రోజు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరాలు చెప్తున్నారు. ఇది వీలు కాదు. అయ్యా వెంకయ్యనాయుడు గారు, ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీకు ఆ రోజు తెలియదా మిగతా వాళ్ళు అభ్యంతరం పెట్టి ఏం చేయాలా, ఎలా చేయాలని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రం విడిపోయి దాదాపు 2.5 సంవత్సరాల కాలం పాటు అనేక రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కొరకు అన్ని రాజకీయ పక్షాలతో కలిసి మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు మీతో పాటు మీ అడుగులో అడుగు వేస్తూ మీ వెన్నంటే మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఖచ్చితంగా మొట్టమొదటి రోజు నుంచి ఏదైతే నిస్వార్థంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి అన్ని రాజకీయ పక్షాలతో కలిసి రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నెల్లూరు నగర కార్యదర్శి కాబట్టి మూలం రమేష్ గారిని మాట్లాడుతూ సోదరులారా, ఇక్కడికి వచ్చినటువంటి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల విధంగా ఈరోజు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంలో ఏదైతే చెప్పారో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ఆ రోజు విభజన సందర్భంగా ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామంటే, కాదు మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తామనేటువంటిది బీజేపీ ఆ రోజు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి విడిపోయినాక 3,800 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే దాన్ని కూడా అడగలేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క మన అసెంబ్లీ మొత్తం ఏర్పాటు చేసుకునే క్రమంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీల్ని తీసుకొని వచ్చే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. ప్రధానంగా ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి ఏదైతే అనుకున్నామో అనేక గ్రాంట్స్ వస్తాయి, వాటిని కట్టబడలేదు. అనేక పరిశ్రమలు, అదేవిధంగా విద్య, వైద్యం అభివృద్ధి చేసుకునేదానికి ఈరోజు అవకాశాలు ఉన్నాయి. ఓ పక్క ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే చెప్పారో వెనుకబడిన ప్రాంతాలైనటువంటి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాలు కానీ
ఆ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ఆ రోజు ప్రకటించారు.